రావికంటి రామయ్య గుప్తా. నేను ఇప్పుడు మహాభారతంలో ఉన్న పంచపాండవుల పేర్లు చెప్పబోతున్నాను. పంచపాండవులు: ధర్మరాజు, అర్జునుడు, భీముడు, సహదేవుడు, నకులుడు. పంచపాండవులు 5. ధన్యవాదములు గురువుగారు. శభాష్, బాగా చెప్పావు. నాయనా, నువ్వు లేచి పద్యం పాడు. గారికి ప్రణామములు. నా పేరు భద్రన. నేను చేసిన రచనలు సుమతి, నీతి శాస్త్ర ముక్తావళి. సుమతి శతకంలో ఉన్న ఆకుంఠపుడే పద్యాన్ని నేను పాడబోతున్నాను గురువు గారు. ఆకుంఠపుడే అమృతము తానుంకత నిచ్చువాడే రాగదరిత్రిం సోకూర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశతిలకుడు సుమతి వంశతిలకుడు సుమతి. శభాష్, బాగా పాడావు. దానికి భావం కూడా చెప్పగలవా? చెప్పగలను గురువు గారు. భావం: బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె రుచిగా అనిపిస్తుంది. వెనుదీయకుండా దానం చేసేవాడు ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకునేవాడు మనిషి. ధైర్యం ఉన్నవాడే వంశానికి వన్నె తెస్తాడు గురువు గారు. ఓ, చాలా బాగా చెప్పావు. ధన్యవాదములు గురువు గారు. నాయన కాకుస్థ శేషప్ప కవి, వచ్చి పద్యం పాడు. నా పేరు కాకుస్థం శేషప్ప కవి. నేను 18వ శతాబ్దానికి చెందినవాడిని. నేను నరసింహ శతకం, నరహరి శతకం, మృగేశరి శతకం, ధర్మపురి రామాయణం ఇటువంటి రచనలు చేశాను. అందులో నేను నరసింహ శతకంలోని లోకమందవుడైన పద్యం పాడబోతున్నాను. లోకమందవుడైన లోభిమానవుడున్న భిక్షమర్తికి చేత పెట్టలేడు. తాను పెట్టకయున్న తగువు పుట్టదు గాని ఎరులు పెట్టగ చూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లవైనట్లు జిబ్బతో జాడి చెప్పుచుండు. బలం విఘ్నంబైన బలు సంతసమునందు మేలు కలిగిన జాడ మెడుచుండు. శ్రీరామనాథ శ్రీరామనాథ ఇటువంటి క్రూరులకు భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. దుష్ట సంహార నరసింహ దురిత దూర. శభాష్, బాగా పాడావు. దానికి భావం కూడా చెప్పగలవా? చెప్పగలను గురుగారు. భావం: ఆభరణాలచే ప్రకాశించేవాడా, శ్రీ ధర్మపురంలో నివసించేవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, ఓ నరసింహ, పిసినారి యాజకులకు తన చేతితో భిక్షం పెట్టడు. పెట్టకపోతే ఏ గొడవ లేదు. కానీ ఇతరులు పెట్టినప్పుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే దాత
చుక్కలు ఎంత మురిగినా ఆ ఏనుగు వెనుక తిరిగి తరుమదు. అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలి చేసినా అతడు వెనుక తిరిగి వాదులాడబోడు. ఇది సజ్జనుని స్వభావం. శభాష్, చాలా బాగా చెప్పావు. నాయన వేమన వచ్చి గురువు గారికి ప్రణామములు. నా పేరు వేమన. నేను 17వ శతాబ్దానికి చెందిన వాడిని. నాకు సహజ కవిగా బిరుదు ఉన్నది. నేను జన వ్యవహార శైలితో ఉపమాలు పద్యాలు రచించాను. వేమన శతకం. తన మదిగా పటము కలిగిన తన వలనే గపటమందుదగ జీవులకు, తన మదిగా పటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు. ధరలో వేమా, ధరలో వేమా. చాలా బాగా పాడారు. దానికి భావం కూడా చెప్పగలవా? చెప్పగలను గురువు గారు. ఓ వేమా, తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనసు నుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో మోసవాడే ఉండడు కదా. శభాష్, చాలా బాగా పాడావు. ధన్యవాదములు గురువు గారు. రామయ్య గుప్తా వచ్చి పద్యం పాడు. రామయ్య గుప్తా వచ్చి పద్యం పాడు. ప్రణామాలు గురువు గారు. నా పేరు రావిగంటి రామయ్య గుప్తా. నేను వరద గోదావరి మరియు గీతామృతం, నగ్న సత్యాల శతకం అని చాలా రచనలు చేశాను. నాకు కవిరత్న అనే బిరుదు కూడా ఉన్నది. నేను ఇప్పుడు నగ్న సత్యాల శతకం నుండి ఒక పద్యం పాడబోతున్నాను. ధనమదమ్ము చేత దానముండైపోయి పేదవాడు పడెడు బాధ గనుక, కష్టపెట్టువాడు కలకాలముండురా. కల్లగాదు రావిగంటి మాట, రావిగంటి మాట. శభాష్, బాగా పాడావు. దానికి భావం కూడా చెప్పగలవా? ఓహో, చెప్పగలను గురువు గారు. భావం: ధనబలంతో రాక్షసులుగా మారి పేదవాడు బాధపడుతున్నా లెక్క చేయక వారిని బాధ పెట్టేవారు కలకాలం నిలవరు కదా. ఇది నిజమని కవి భావన. శభాష్, బాగా చెప్పావు. ధన్యవాదములు గురువు గారు. నాయన దూపాటి సంపత్ కుమారాచార్య వచ్చి పద్యం పాడు. గురువుగారికి ప్రణామములు. నా పేరు దూపాటి సంపత్ కుమారాచార్య. నేను యాదగిరివాస నరసింహ రమా విభో ప్రభో అనే మకుటం నాది. భక్తితో నీతి పద్యాలు రాశాను. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం నుంచి ఒక పద్యం పాడుతున్నాను. జననీయ జన్మభూమిలో స్వర్గము కన్న గానములన్న సూక్తిని వెలియింప సత్యమని దివ్యపుర విభావైక నవ్య దీప్తిని కలిగింప మాతృపద భీతి శీలంబు త్యాజించు తెంపు నీవనిషము గూర్పు యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో. శభాష్, బాగా పాడావు. దానికి భావం కూడా చెప్పగలవా? చెప్పగలను గురువు గారు. భావం: యాదగిరివాస నృసింహ లక్ష్మీదేవికి భర్త అయిన వాడ ప్రభు, జన్మనిచ్చిన తల్లి జన్మభూమి స్వర్గం కంటే భిన్న. ఈ సూక్తిని నిజమైన చెప్పడానికి, దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం వెలిగించడానికి తల్లి పాదతీరం మీద తల ఉంచి ప్రాణంతో విడిచే తెగువను నాకు ప్రసాదించవా? ఓ, చాలా బాగా చెప్పావు. నాయన కొరివి గోపరాజు వచ్చి పద్యం పాడు. గురువు గారికి ప్రణామములు. నేను కొరివి గోపరాజుని. పరులకు సోదరులకు భూ
స్వహర్షము తానెవ్వరికిచ్చినన్ కోటి గుణోత్తర వృత్తి రజించు విద్య కలదనెప్పుడు. శబాష్, చాలా బాగా పాడావు. దానికి భావం చెప్పగలవా? అలాగే గురువుగారు. పూర్తిగా తన ఆధీనంలో ఉన్న విద్యను పరులకు, సోదరులకు, భూవరులకు అనగా రాజులు అయిన వారు మన విద్యను తీసుకోలేరు. మన విద్యను ఎవరికైనా ఎంత చెప్పినా కోటి సార్లు పెరుగుతుంది. కాబట్టి మన సొంత ధనం విద్య. శబాష్, బాగా చెప్పావు. నాయన కంచర్ల గోపన్న, వచ్చి పద్యం పాడు. గురువు గారికి ప్రణామములు. నా పేరు కంచర్ల గోపన్న. నేను 17వ శతాబ్దానికి చెందిన వాడిని. ఇప్పుడు నేను దాశరథి శతకంలో నుంచి వనకడి చిక్కమైన పద్యాన్ని పాడబోతున్నాను. వనకడి చిక్కమైన సకు వాచవికం చెడిపోయే నీను తావినికి చిక్కే జన్మ గనువెదురు జన్మెనలేదు తావినో మనకి నశించదేటి తరమాయిలు మూడిన గెల్వ నైపు సాధనములు నీవే ద్వావరవు దాశరథి కరుణాపయోనిధి దాశరథి కరుణాపయోనిధి. ఓ, చాలా బాగా పాడావు. దానికి భావం కూడా చెప్పగలవా? చెప్పగలను గురువుగారు. భావం: కరుణా సముద్రుడా, దాశరథ పుత్రుడా, శ్రీరామ తన మేడి దుర్దను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దుష్టబ్రహ్మకులైన జింక, పూలవాసనకు మైమరిచి తొమ్మెదలు బందీలవుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చాపల్యం వల్ల నశిస్తుంది. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను? నీవే నాకు స్థిరమైన బుద్ధిని ప్రసాదించు. శబాష్, బాగా చెప్పావు. నాయన డాక్టర్ ఆడేపు చంద్రమౌళి, వచ్చి పద్యం పాడు. గురువు గారికి ప్రణామములు. నేను డాక్టర్ ఆడేపు చంద్రమౌళిని. నేను వేములవాడ రాజరాజేశ్వరి శతకం, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, రామాయణం రమణీయం అంటూ శతకాలు రచించాను. నాకు